కల్లం అజయ్ రెడ్డి అంటే గుర్తుపట్టడం కష్టం, కానీ అజయ్ కల్లం అంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది గుర్తుపడతారు. 2019కి ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేసి రిటైర్ అయిన ఈయనకు గతంలో మంచి పేరే ఉండేది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు గారిపై కోపంతో జగన్ పంచన చేరాడో అప్పుడే ఈయన పతనం స్టార్ట్ అయింది. జగన్ పార్టీ థింక్ ట్యాంక్ లో సభ్యుడిగా, జగన్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి సలహాదారుగా ఆయన 5 ఏళ్లు చక్రం తిప్పారు. ఐఏఎస్ అధికారిగా మంచి పేరు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కోబోతున్నారు. పేదలకు సెంటు ఇంటి స్థలం ఇస్తూ మేము ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నామంటూ జగన్ తెగ బిల్డప్ ఇచ్చేవారు. అయితే ఆయన కట్టింది ఊళ్లు కాదు, అవినీతి గూళ్లు అని విజిలెన్స్ నివేదిక తేల్చి చెప్పింది. అలాంటి ఒక అవినీతి కేసులో అజయ్ కల్లం అడ్డంగా దొరికిపోయారు. భోగాపురం భీమిలి కారిడార్ అంటే ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరియా. అక్కడ జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో రైతుల నుండి భూమి సేకరించారు, లేఅవుట్ వేశారు. భూమి ఇచ్చిన రైతులకి కొంత వాటా ఇస్తున్నట్లు చెప్పారు. పేపర్ పై అంతా బాగానే ఉంది, కానీ భూమి మాత్రం పేదలకు కాకుండా పెద్దలకు చేరిపోయింది. భీమునిపట్నం అన్నవరంలో 119 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టు చూపారు, కానీ ఆ భూములన్నీ పెద్దలు చేజిక్కించుకున్నారు. అజయ్ కల్లం సుమారు 8,000 గజాల భూమిని కారు చౌకగా పొందారు. అప్పుడే గజం 20,000 ఉన్న స్థలాన్ని 4,000కే ఈయన పొందారు. అంటే గజంకి 16,000 చొప్పున సుమారు 13 కోట్ల రూపాయలు ఈయన అక్రమంగా సంపాదించారు. 3 రాజధానులు లాంటి మూర్ఖపు నిర్ణయాన్ని ఈయన అడ్డగోలుగా సమర్థించడానికి బహుశా విశాఖలో తాను కారు చౌకగా కొట్టేసిన భూములే కారణమనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఈ లేఅవుట్ ను రద్దు చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ నివేదిక స్పష్టం చేసింది.